హాయ్ ఫ్రెండ్స్, రైతులకు నమస్కారం. మెకడోమియా నట్స్ ఎలా ఉంటాయనేది చూద్దరుగానండి. ఈ ప్యాకెట్ థాయిలాండ్లో పర్చేజ్ చేసాం. ఇది ఒకసారి మెకడోమియా నట్స్ ఎలా ఉంటాయో ఓపెన్ చేసి చూపిస్తాను, చూడండి. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ మొక్కలు మా దగ్గర రెడీగా ఉన్నాయండి. సప్తగిరి నర్సరీలో 2 లేదా 3 మొక్కలు మీరు పెంచుకుని చూసుకోండి. తోటలు అనేది తర్వాత ఆలోచిద్దాం. అందాక ఇంట్రెస్ట్ కొలిది గ్రాఫ్టింగ్ అంట్లు హవాయి వెరైటీ చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకున్న మొక్కలు ఉన్నాయండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు 1-2 మొక్కలు పెంచుకోండి. మెకడోమియా నట్స్ లోన పప్పు ఎలా ఉంటుంది అనేది మీకు చూపిస్తాను, చూడండి ఒకసారి. మెకడోమియా నట్స్ ఎలా ఉంటాయండి. వీటిని ఇలా ఉండగానే రంపంతో గాడి పెట్టి ఈ రకంగా ఇస్తారు. ఈ మెకడోమియా నట్స్ మీరు తినాలనుకున్నా, టేస్ట్ చేయాలనుకున్నా, మీకు కావాలనుకున్న వాళ్ళు అమెజాన్లో అమ్ముతున్నారండి. అమెజాన్లో ఒకసారి ట్రై చేసి చూడండి. పప్పు ఎలా ఉంటుందో చూపిస్తాను. జస్ట్ మనకి ఇలా కీ ఇస్తారండి, ఇలాగా కట్ చేసి ఇస్తారు. ఇలా ఓపెన్ చేస్తే ఈ రకంగా ఓపెన్ అవుద్దండి. ఇంకోండి, ఇది మెకడోమియా నట్ యొక్క పప్పు. ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి. వరల్డ్లో ఫేమస్ వెరైటీ నట్స్లో ఇది ఒక రకం అనమాట. ఈ పంటను మనం ఎన్నాలైనా సరే దాచుకోవచ్చు, ఎక్కడైనా అమ్ముకోవచ్చు అనమాట అండి. వరల్డ్ మార్కెటింగ్ చేసుకునే పంట అనమాట. వరల్డ్ మార్కెటింగ్ అంటే మనకి సర్వసాధారణంగా చాలా రకాల పప్పులు ఉన్నాయండి. బాదాలో, పిస్తాలో, అలాగే కోకో, అలాగే మన కాజు, జీడిపప్పు, ఇదంతా కూడా వరల్డ్ ఫేమస్ అనమాట. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, మన క్లైమేట్కి బాగా పండుతాయండి. మనకు కూడా ఇబ్బంది ఏమి లేదు. కెన్యాలో బాగా విపరీతంగా మన ఇండియన్స్ వెళ్ళి కెన్యాలో తోటలేసి బాగా పండిస్తున్నారు. కాబట్టి మనం కూడా ట్రై చేయొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మీ ఫామ్ హౌస్లో కానీ, మీ తోటల్లో కానీ 1-2 మొక్కలు ట్రై చేయండి. ఎప్పుడు ఏదో కొత్త మొక్కని ప్రయత్నం చేయడం అనేది నాకు అలవాటు. కొన్ని మొక్కలు పరిచయం చేయాలి మన రైతులకి, మన ఆంధ్రాలో, తెలంగాణలో కూడా ఇవ్వాలన్న సంకల్పంతో కొన్ని మొక్కలు సేకరించి మీకు అమ్మడం జరుగుతుంది. చాలా మంచి రకం ఉందండి. గ్రాఫ్టింగ్ మొక్కలు ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ మెకడోమియాని కూడా ట్రై చేయండి.